వ్యూయర్స్, వెల్కమ్ టు ఎల్టీవీ ఎంటర్టైన్మెంట్. దిస్ ఇస్ ప్రముఖ. సో ఇప్పుడు నేను ఎవరి ముందు ఉన్నానంటే, ఇప్పుడు అందరూ ట్రెండింగ్ అన్నమాట. వీళ్ళు అసలు యూట్యూబ్ ఓపెన్ చేసే కథం ట్రెండింగ్ 1 నుంచి ట్రెండింగ్ 7 వరకు వీళ్ళే ఎపిసోడ్స్ ఉంటున్నాయి. మిలియన్స్ లో వ్యూస్. వాళ్ళెవరో కాదు, 30 Weds 21 చైతన్య గారు. అంకుల్ చైతన్య గారు ఉన్నారా? అనన్య చిన్నపిల్ల హాయ్. హాయ్. ప్రొడ్యూసర్ శరత్ గారు హాయ్ అండి. డైరెక్టర్ పృథ్వీ గారు నమస్తే. నమస్తే అండి. హలో. ఎలా ఉన్నారు అందరూ? ఆల్ గుడ్, ఆల్ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్యులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది అంటే, ఎక్స్పెక్ట్ చేశారా మీరు అంటే ట్రెండింగ్ లోకి వచ్చేంతగా సక్సెస్ అవుతుంది అని? అంటే వి ఎక్స్పెక్టెడ్, అంటే ద స్టోరీ ఇస్ దేర్, ఇట్స్ ఆల్వేస్ దేర్. వి ఎక్స్పెక్టెడ్ దిస్ హ్యాస్ టు హ్యావ్ ఎ సర్టన్ ఇంపాక్ట్ అని చెప్పి, బట్ వీ డెంట్ ఎక్స్పెక్ట్ ఇంత స్కై రాకెటింగ్ ఉంటుందండి. The response has been phenomenal so far, and the next level response undi from everybody, so that we didn't expect, but yeah, by and large maak expectation aithe undindi that something good will happen with this project. Okay, that's my view. Okay, so first episode trending kochi inni millions views vachinappudu obviously janalalo second వచ్చే episode ila untadi, inkoncham interesting ga untada ala anipistadi kada. appudu meeku emaina tense start ayinda? It was already shot, so we actually, without any expectations only, we have shot completely nicely, so there was nothing to do. Ante we could have ante inka enhance cheyalsindi em ledhu. It was already beautifully shot, everything was made, so we knew what was coming for the upcoming episodes anamata. Second ela untadi, third ela untadi, fourth ela untadi, so we knew they will have certain expectation and we'll koncham baane untadi next anji. Okay, so tense anta kaadu. Okay, yeah. So Chaitanya, మిమ్మల్ని అంకుల్ 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 అనడం స్టార్ట్ చేశారా మీ ఫ్రెండ్స్ కానీ పిల్లలు కానీ ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత? టీజింగ్ కోసము దేవర్ అందరూ అంటుండే, ఇట్ వాస్ జస్ట్ ఫర్ ఫన్, బట్ ఇట్ వాస్ గుడ్. ఫస్ట్ టైం ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? అరే నేను అంటే ఈ కాలంలో చెప్పాలంటే 30 years అబ్బాయి 30 years లాగా ఎవరు కనిపించట్లేదు, అండ్ ఇప్పుడు ఏజ్ అనేది పెద్ద విషయం కూడా కాదు 30 years అనేది. సో మీరు కొంచెం 30 ఏళ్ళలా కనిపించాలి, ఆ బియర్డ్ గానీ ఆ మీసాలు గానీ కొంచెం ఓల్డ్ స్టైల్ లో కనిపించారు. ఇవన్నీ విన్నప్పుడు ఏమనిపించింది? I'm 30, so for me doing 30 years role was not, and I loved the role, I wanted to do the role. నాకు అరే చేస్తే బాగుంటది, ఇది ఆడిషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఓకే చేసే టైం ఆ టైం ఉండే, there was like one day టైం ఉండే. ఆ 1 day లో ఐ రియలీ హ్యాడ్ దిస్, అరే ఓకే చేస్తే మంచిగా ఉంటుంది, ఐ సో రియలీ వాంటెడ్ టు డూ దిస్ అన్న ఫీలింగ్ ఉండే. అండ్ నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్ దే సెడ్ రండి బ్రో మీరు ఇదైంది, వి విల్ స్టార్ట్ డూయింగ్ అని. సో ఐ రియలీ వాంటెడ్ టు డూ ఇట్. ఇట్ వాస్ వెరీ క్లోజ్ టు మీ. అనన్య? సో ఫస్ట్ టైం 30 Weds 21 అని విన్నప్పుడు అయితే ఫస్ట్ ఐడియా అందరి మైండ్ లో వచ్చేది అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూపిస్తారని. అంటే ఒక 30 years చేసుకుంటే అమ్మాయి స్టోరీ ఎలా ఉంటదని నేను అదే ఉంటదేమో అన్న మైండ్ సెట్ తో వెళ్ళినా. బట్ వెన్ దే టోల్డ్ మీ ద స్టోరీ అండ్ అమ్మాయి స్టేబుల్ గా ఉంటది, అబ్బాయి కన్ఫ్యూజన్ లో ఉంటాడు అన్న పాయింట్ నాకు చాలా కొత్తగా అనిపించింది. ద ఫ్యాక్ట్ దట్ 30 years అబ్బాయి మేము సిరీస్ చూడక ముందు కూడా ఫస్ట్ అంటే జస్ట్ అలా స్టార్ట్ అవుతున్నప్పుడు మీరే కన్ఫ్యూజన్ లో ఉంటారేమో, అబ్బాయి స్టేబుల్ గా ఉంటారేమో కన్ఫ్యూజన్ మాలో స్టార్ట్ అయింది. ఏంటి థర్డ్ ఎపిసోడ్ వచ్చిన తర్వాత మీరు క్లారిటీ మెయింటైన్ చేశారు. సో ఆ ట్విస్ట్, ఆ చేంజ్ ఆఫ్ స్టీరియోటైప్ అది చాలా మంచిగా అనిపించింది. అండ్ అది ఫన్నీ కూడా అనిపిస్తుందేమో ఆడియన్స్ కి అన్న ఐడియా ఉండే, అండ్ అదే వర్కౌట్ అయింది. ఓకే, సో అంటే ఇప్పుడు షూట్ జరిగినప్పుడు కూడా ఆఫ్ స్క్రీన్ లో కూడా అంకుల్ అంకుల్ అనే పిలుస్తున్నారా? అంటే పిలవాలనిపించినా అలా పిలవలేకపోతున్నారు. సో ఇంతకీ అంటే 21 ఏనా మీకు? ఇంకొంచెం చిన్న, ఇంకొంచెం పెద్ద? కొంచెం చిన్న 20. పర్లేదులే. అంటే నాకు మాత్రం 16 లాగా కనిపించారు. కాంప్లిమెంట్ లాగా తీసుకోండి దీన్ని. బికాస్ ఏంటంటే ఆ క్యూట్నెస్ కానీ, అండ్ ఇంకొకటి నాకు ఈ 3 episode లో కూడా నాకు ఒకటి ఏంటంటే, మీరు ఎప్పుడైతే తను కజిన్ అని చెప్పినప్పుడు, హీరో కజిన్ అని చెప్పినప్పుడు మీరు వచ్చి అందులో ఆ సీన్ లో ఎంటర్ అవుతారు కదా, అప్పుడు మీరు అతనికి ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ తోటి కొన్ని, అప్పుడు మీ కళ్ళు అదంతా నాకు భలే అనిపించింది, చాలా క్యూట్ అనిపించింది. సో ఒకసారి ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోరా? అదంతా అంటే ఆ చిన్ని కళ్ళతో వచ్చిన ఎక్స్ప్రెషన్స్ అండ్ ఆల్ అవన్నీ ఎక్కువ ఆలోచించలేదు మేము ఎవరం. ఐ థింక్ పృథ్వీని అడిగినా అదే చెప్తాడు. అది
ఎక్కువ ఆలోచించలేదు, బట్ ఆ యాక్షన్ లో ఆ ఫ్లో లో అవి అలా వచ్చేసాయి. సో అది నాకంటే ఎక్కువ మీరు డైరెక్టర్ ని అడగాలి ఎలా ఉండే అమ్మాయితో చేయించడం ఆ ఎక్స్ప్రెషన్స్ అని. ఓకే, యా. సో ప్రొడ్యూసర్ గారు, సో ఫస్ట్ ఏంటంటే జనాలలో ఇది ఒక అంటే ఇప్పటి వరకు లవ్ స్టోరీ అవన్నీ వచ్చాయి, కానీ ఇలాంటి టైప్ ఆఫ్ అంటే ఇలాంటి జోనర్ టైప్ లో వెబ్ సిరీస్ ఇప్పటి వరకు రాలేదు. ఫస్ట్ టైం మీరు ఇది విన్నప్పుడు ఎందుకు ప్రొడ్యూస్ చేయాలి, నేను తీసుకెళ్ళాలి, సో వ్యూస్ వస్తాయా, జనాలకు రీచ్ అవుతామా, ఇలాంటి చాలా డౌట్స్ ఉంటుంది కదా. సో శరత్ గారు మీకేమనిపించింది? సో ఈ ప్రాజెక్ట్ జనరల్లీ చాయ్ బిస్కెట్ లో మేము ఎలా వర్క్ చేస్తాము అంటే, ఈ ప్రాజెక్ట్ కి ఎస్పెషలీ మాకు ఈ ఐడియా దగ్గర ఒక 2 years నుంచి ఉండింది. సో మా టీంలో మనోజ్, ఉదయ్ అని ఇద్దరు క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు చాయ్ బిస్కెట్ లో. సో ఎప్పటి నుంచో ఈ ఐడియా డిస్కస్ అవుతోంది, అట్లట్లుంది. సో ఎప్పుడైతే ఒక స్క్రిప్ట్ మొత్తం రాశాక మేము చదివామో, దెన్ వి ఫెల్ట్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్పేస్ గా ఉంది. ఎందుకంటే మాకు కూడా పర్సనల్ గా ఎప్పుడన్నా ఒక టీవీ వ్యూయింగ్ ఆర్ కంటెంట్ కన్సంప్షన్ అనేది గ్రూప్స్ లో చేస్తే బాగుంటుంది. అంటే మీరు క్రికెట్ మ్యాచ్ ఫ్రెండ్స్ తో చూస్తేనో, స్టేడియంకి వెళ్తానో, థియేటర్ లో సినిమా చూస్తే మజా వస్తుంది ఇంట్లో ఒక్కళ్ళు చూడటం కన్నా. సో మేమున్న డిజిటల్ స్పేస్ లో వెన్ వ్యూయింగ్ ఇస్ యూజువలీ సోలో, అందరి ఫోన్లలో చూస్తుంటే ఎక్కువ మందికి ఎట్లా చూపించచ్చు అనే థాట్ ప్రాసెస్ మాకు యాజ్ చాయ్ బిస్కెట్ ఎప్పుడు ఉంటుంది. సో ఇందులో ఎస్పెషల్లీ మాకు ఎప్పుడైతే ఐడియా విన్నామో, we decided that the treatment has to be very family friendly. అందరూ కూర్చోవాలి, మన ఇళ్లలో ఎలా మాట్లాడుకుంటామో, మదర్ ఫాదర్ డైనమిక్స్, ఫాదర్ సన్ డైనమిక్స్, మదర్ డాటర్ డైనమిక్స్, అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ మధ్యలో, అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో, ఆఫీస్ బాస్, నెక్స్ట్ ఎపిసోడ్స్ లో యూల్ సీ ఆఫీస్ డైనమిక్స్. సో మన మధ్యలో జరిగేవన్నీ చాలా బ్యూటిఫుల్ గా చూపిద్దాం అన్నదే దాంతోనే మేము దిగాము. ఎప్పుడు కూడా మేము దీనికి ఎన్ని వ్యూస్ వస్తాయి, ఇది ఆబ్వియస్లీ చేస్తే అందరు చూడాలనుకుంటాం, కానీ ఇన్ని వ్యూస్ రావాలి అని లెక్కలు ఎప్పుడు పెట్టుకుని మేము ఇదే కాదు ఏ కంటెంట్ చేయలేదు. అంటే దీనికి వచ్చాయి, మేము దీనికి ముందు చాలా చేసాం, వాటికి వచ్చి ఉండకపోవచ్చు. సో వ్యూస్ అనేది ఒక లెక్క, బట్ డెఫినెట్లీ ఈ ప్రాజెక్ట్ లో మాత్రం ఒకటి జరిగింది ఏంటి అని నేను చెప్పాలి అంటే, ఒక ఇది అందరూ మనస్ఫూర్తిగా వచ్చి పనిచేశారు. సో డైరెక్టర్ పృథ్వీ, వాళ్ళకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్స్ ఒక 4 టీం ఉంది, వాళ్ళందరూ సాయి ప్రసన్న, ఎవ్రీవన్ వర్క్ రియలీ హార్డ్. మా ఎడిటర్ తారక్ అని ఒక అబ్బాయి ఉంటాడు, యంగ్ ఫెలో, ఈ వర్క్ రియలీ హార్డ్. మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ అమేజింగ్, మీకు మ్యూజిక్ వినే ఉంటారు. ఈ రోజు ఒక సాంగ్ లాంచ్ అవుతుంది 4 o'clock కి, యాక్చువల్లీ ఈవినింగ్ 4 o'clock కి కృతి శెట్టి గారు ఒక సాంగ్ లాంచ్ చేస్తున్నారు. మీరు మ్యూజిక్ అనగానే నాకు గుర్తొచ్చింది డాష్ కింద 30 ఏళ్ళు పెట్టుకొని ఆ సాంగ్ అయితే క్రేజీ, అంటే అంటే అలాంటి వర్డ్స్ కూడా యూజ్ చేసి పాటలు రాయొచ్చా తీయొచ్చా అన్న విధంగా అనిపించింది. అది కానీ అదే ఇందాక నేను చెప్పాను కదా, మన ఇళ్లలో ఎలా మాట్లాడుకుంటారు, పేరెంట్స్ ఎట్లా మాట్లాడతారు అట్లనే తిరుగుతారు. ఆనెస్ట్, మనం బయటకు వచ్చి ఎన్ని చెప్పినా మా మమ్మీ మా డాడీ దగ్గరికి వెళ్తే వాళ్ళు తిట్టేది ఇట్లా అట్లనే ఉంటాయి, బుద్ధిందా లేదా అని. అండ్ మధ్యలో బ్యాక్గ్రౌండ్ వచ్చినప్పుడు కార్తిక్ కార్తిక్. మ్యూజిక్ డైరెక్టర్, మన టీం అందరూ బేసికలీ చాలా డిఓపి ప్రత్యక్ష, మీరు అంత బ్యూటిఫుల్ విజువల్స్, ఇది మీరు నోటీస్ చేస్తే మొత్తం ఒక అపార్ట్మెంట్ లోనే జరుగుతుంది. జనరలీ అలాంటి సింగిల్ లొకేషన్స్ లో చాలా ఫెటీగ్ వచ్చేస్తుంది, ఎంతసేపు లొకేషన్ మార్చన్నట్టు ఉంటుంది. కానీ ద డైరెక్టర్ అండ్ డిఓపి ప్రత్యక్ష్, వెరీ యంగ్ గై, వెరీ టాలెంటెడ్ గై. సో ఈ ఎఫర్ట్ అంతా మేము డెఫినెట్లీ మంచి సిరీస్ చేయాలని దిగాం, కానీ ఇంత మంచి పీపుల్, యంగ్ అందరూ అండర్ 20, 22, 25 టాలెంట్ అంతా దగ్గరకు వచ్చి కష్టపడడం వల్ల ఇది ఇంత బాగా వచ్చింది. అండ్ మేము వెరీ హ్యాపీ. అండ్ ఇంకా 3 episodes ఉన్నాయి, అది కూడా చూసి వి హోప్ వి మెయింటైన్ ద సేమ్ మూమెంట్. ఓకే, వెయిట్ చేస్తున్నాం ఎప్పుడెప్పుడు వస్తుందా అని. యా, సండే రోజు వస్తుంది అంతా. ఆ క్యూరియాసిటీని మీరు అట్లా జనాల్లోకి తీసుకొచ్చారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పటి వరకు ఏ వెబ్ సిరీస్ కి కూడా అంటే డైరెక్టర్ ట్వీట్ చేయడమో, లేదంటే ఇప్పుడు ఈ రోజు హీరోయిన్ లాంచ్ చేస్తుంది ఒక సాంగ్, అంటే ఇదంతా ఎవరి ఐడియా? జనాల్లోకి ఎక్కువగా వెళ్ళడానికి ఇది కూడా ఒక మార్గం కదా, అసలు ఎవరి ఐడియా ఇది? ఐడియా ఏం లేదండి. సో మేము ఫండమెంటల్ గా నమ్మేది ఏంటంటే, వి బిలీవ్ ఇన్ ఎనీథింగ్ బీయింగ్ ఆర్గానిక్. ఇప్పుడు మనము జనాలు కూడా చాలా స్మార్ట్ గా ఉన్నారు, మనం ఏదో చూడమంటే చూడరు. ఒకటి వెళ్తుంది అంటే ఓకే ఇది వీళ్ళకి నచ్చుతుంది కాబట్టి ఎలా యాంప్లిఫై చేయొచ్చు అనేది ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీవీ వాళ్ళు వచ్చి మాతో ఇంటర్వ్యూ చేస్తున్నారు, బికాస్ కంటెంట్ బాగుంది కాబట్టి ఇది జరుగుతోంది, ఈ జూమ్ కాల్ అనేది. అదే విధంగా ఎప్పుడైతే ఒక 4 చూసి బాగుంది, సో అడ్విశేష్ గారు మెసేజ్ ట్వీట్ చేశారు, ఫస్ట్ నాకు మెసేజ్ చేశారు, అండ్ దెన్ నేను చూడకముందే ట్వీట్ వచ్చేసింది ఇన్స్టాగ్రామ్ స్టోరీ. సో ఎప్పుడైతే వీళ్ళు ఇలా చేశారో మాకు ఒక క్లారిటీ వచ్చింది అందరికీ నచ్చుతుంది అని. ఎందుకంటే మా ఫియర్ ఏంటంటే మేమే ఎక్కువ ఫీల్ అయిపోతున్నామా
అరే ఇంత చేసి మనం ఇంత ఫీల్ అవుతున్నాం అన్న ఫియర్ మాకు ఎప్పుడు ఉంటుంది. మేము కన్సర్వేటివ్ గా ఉంటాం. కానీ ఎప్పుడైతే అందరూ వచ్చి బాగుంది అన్నారో దెన్ వీ ఆల్సో థాట్ ఓకే దిస్ డిజర్వ్స్ అ గుడ్ ప్లాట్ఫామ్. ఈ పాట ఇప్పుడు ప్రీతి శెట్టి గారు కూడా పాట పంపిస్తే నచ్చి చేస్తున్నారు. సో కంటెంట్ నచ్చినప్పుడు జరుగుతూ ఉంటుంది ఇట్లాంటివి. సో దీనిలో ప్లానింగ్ కన్నా ఫ్లోతో వెళ్ళిపోవడమే. ఓకే పబ్లిక్ ఇది నచ్చుతుంది కాబట్టి చలో లెట్స్ డూ ఇట్ అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. థ్యాంక్ఫుల్లీ ఎవ్రీ వన్స్ బీయింగ్ సపోర్టివ్. ఇండస్ట్రీ ఇస్ అ వెరీ సపోర్టివ్ ప్లేస్ ఓవరాల్. సో కంటెంట్ బాగుంది, కుర్రాళ్ళు కష్టపడుతున్నారు అంటే నేనున్నా. చాలా మంది కొంతమంది ట్వీట్ పెట్టారు, చాలా మంది మాకు ఫోన్లు చేసి పర్సనల్ గా చెప్పారు. సో చాలా అది ఉంటుంది. అలాంటివి జరిగినప్పుడు ఓకే ఈ పాట ఎట్లా వస్తుంది, సరే వీళ్ళతో చేద్దాం, కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, కొంచెం రీచ్ వస్తుంది. ఇంకో సెకండ్ థింగ్ మాకు ఏంటంటే ఎవ్రీ వన్ వర్కింగ్ హియర్ ఇస్ ఆల్మోస్ట్ డెబ్యూటెంట్. చెప్పాలంటే అందరూ యంగ్ పీపుల్ కాబట్టి ఇది వాళ్ళకు కూడా ఒక మోటివేషన్ వస్తుంది. ఇప్పుడు ప్రీతి శెట్టి గారు సాంగ్ రిలీజ్ చేస్తున్నారంటే మ్యూజిక్ డైరెక్టర్ ఒక జోష్. సో మాకు ఈ ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వాలని ఉంటుంది ఫర్ పీపుల్ అండ్ టీమ్ వర్కింగ్ ఇన్ చాయ్ బిస్కెట్. వాళ్ళకి ఇంకా బెటర్ ప్లాట్ఫామ్ ఇద్దాం. కంటెంట్ లో వాళ్ళు చేసిన పనులు వాళ్ళు చేశారు, ఒక ప్లాట్ఫామ్ గా నేను ఏం చేయగలను అనే ఒక థింకింగ్ కూడా మాకు ఉంటుంది. సో ఇవన్నీ కలిపి ఇలా అవుతుంది అంతే తప్ప అంత స్ట్రాటజిక్ ప్లానింగ్ ఏం లేదు. లోపల నుంచి ఒక థాట్ వస్తే దాన్ని చేసేయడమే అంతే. ఓకే, సో పృథ్వీ గారు, సో మీకు ఏమనిపిస్తోంది అంటే జనాలు ఎక్కువగా మీ మీద హోప్స్ పెట్టుకున్నారు, డైరెక్టర్ నుంచి ఎలాంటి ఎపిసోడ్స్ వస్తాయో అని, ఎలాంటి రావచ్చు మీ సైడ్ నుంచి? ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? టెరిఫిక్ పర్ఫార్మెన్సెస్ అండ్ టెరిఫిక్ మ్యూజిక్ అండ్ టైట్ స్క్రీన్ ప్లే ఉంటది ఇన్ ద అప్కమింగ్ ఎపిసోడ్స్. అంతకంటే నేను ఏం చెప్పలేను. But yeah, nobody will be disappointed. It will be amazing. Next 3 episodes will be like amazing. Okay, so Karthik ane comedian character real ga మీ రియల్ లైఫ్ లో ఎవరైనా ఉన్నారా అలాగా? యా అంటే చాలా మంది అట్లానే ఉంటారు కదా, మన ప్రతి బ్యాచ్ లో ఎవరో ఒకటి అట్లానే ఉంటాడు అనమాట. హీ నోస్ ఎవ్రీథింగ్ ఇన్ అండ్ అవుట్ మన గురించి. కరెక్షన్, కార్తిక్ that's not a comedian character, that's a legit friend character. So basically ఇలాంటి చాలా మంది ఉంటారు, నాకుంటారు, మీకుంటారు. ఎవ్రీబడి విల్ హ్యావ్ లైక్ సమ్ గాయ్, సమ్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరో ఒకరు ఉంటారు. అండ్ హియర్ మహేందర్ అని చాలా బాగా ప్లే చేశాడు కార్తిక్ అని. సో ఉంటుంది అంటే వీ హ్యావ్ లైక్ టేకెన్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్. బేసిక్లీ ఉదయ్ బ్రో రాశారు దాన్ని, వీ హ్యావ్ లైక్ టేకెన్ ఇట్ ఇంటూ అన్ ఎక్స్పీరియన్స్ అండ్ వి మేడ్ ఇట్ లైక్ హీ మేడ్ ఇట్ అలైవ్. సో ఓకే, సో మీకు ఇప్పటి వరకు పబ్లిష్ చేసిన 3 ఎపిసోడ్ లో మీకు బాగా ఇష్టమైన సీన్ ఏంటి? ఏ సీన్ కి మీరు ఎక్కువ ఎఫర్ట్ పెట్టారు? ఎలా చేయించారు? ఓకే, సో అంటే దీనికి నా దగ్గర ఎగ్జాక్ట్ ఆన్సర్ లేదు. ఐ డోంట్ థింక్ ఐ హావ్ లైక్ పర్టికులర్ సీన్ ఆర్ సంథింగ్, బికాజ్ ఫ్రమ్ ద కన్సెప్షన్ ఆన్వర్డ్స్ అక్కడి నుంచే ఎవ్రీథింగ్ వాజ్ ఇంపార్టెంట్. అంటే మొత్తం ఎంటైర్ స్టోరీ. సో దెర్ ఇస్ నో సర్టన్ ఎలిమెంట్ విచ్ ఇస్ లైక్ ద మోస్ట్ లవ్డ్ వన్ అని. ఫర్ మీ ఇట్స్ నాట్ పర్సనలీ. నాకైతే ఎవ్రీథింగ్ ఇస్ లైక్ బెస్ట్, క్లోజ్ టు మై హార్ట్. సో ఐ కాంట్ గివ్ యూ లైక్ వన్ స్పెసిఫిక్ ఆన్సర్. మీ ఫేవరెట్ సీన్ ఏంటండి? వాట్ ఇస్ యువర్ ఫేవరెట్ సీన్ ఆర్ సీక్వెన్స్ ఫ్రమ్ ద 3 ఎపిసోడ్స్ దట్ యు వాచ్డ్? అదే ఏమంటారు, మనకు అక్కడ పెళ్లి సీన్ జరిగింది కదా. సారీ, పెళ్లి సీన్ అంటే తను వచ్చి ఇక్కడ కూర్చొని చెప్తుంటారు కదా, కజిన్ అని అన్నప్పుడు, ఓహో నేను కజినా, లైక్ వాళ్ళు అడుగుతుంటారు కదా మీ సైడ్ ఎవరైనా అమ్మాయిలు ఉంటే చెప్పండి, వీడి ఏజ్ 30, మా కొలికి 22, ఆ బంగారం ఎప్పుడెప్పుడు వీడి ఎంత పడుతూ ఉంటారు. నాకు ఆ సీన్ అంటే ఇష్టం. అండ్ ఇంకొకటి, ప్రతిసారి ఫ్రెండ్ క్యారెక్టర్ ఉన్నారు కదా కార్తీక్ అండ్ చైతన్య, ఇద్దరు కాంబినేషన్ లో ఎప్పుడెప్పుడు వస్తుందో అదంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నాను నేను. అండ్ ఇంకొకటి ఆ డాష్ కింద 30 years సాంగ్ అనేది అయిపోయింది. సో అలాంటి ఇంకా క్రేజీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాంటివి డైరెక్టర్ గారు? చేయొచ్చు. there will be like many elements, చాలా ఉంటుంది. So you can actually and whatever is in the first 3 episodes, it will be like much more like in the later episodes. So so Ananya, సో ఎలా అనిపిస్తోంది అనన్య? అంటే నీ ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ కానీ ఏం చెప్తున్నారు ఇప్పుడు ఉన్న పర్ఫార్మెన్స్ గురించి? కానీ మీకు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా పెద్దల నుంచి కానీ ఎలాంటి కాల్స్ వస్తున్నాయి? మా ఫ్రెండ్స్ అంటే వాళ్ళు నేను స్టార్టింగ్ ఫస్ట్ ఆడిషన్ ఇచ్చినప్పటి నుంచి నన్ను చూస్తున్నారు. సో నా యాక్టింగ్ మీద ఎక్కువ కాంప్లిమెంట్స్ ఇవ్వట్లేదు, వాళ్ళు నా వచ్చే రెస్పాన్స్ ని బట్టే కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. లైక్ ఒక్క మంచి కమెంట్ ఇవ్వగానే స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించి, చూడు ఇది కమెంట్ ఇచ్చారు బాగుంది. సో నాకంటే ఎక్కువ వాళ్ళు ఎక్సైట్ అవుతున్నారు అండ్ అది చాలా స్వీట్ అనిపిస్తుంది. అండ్ ఇంకా ఫేమస్ అంటే తెలిసిన వాళ్ళు వేరే వాళ్ళు కాంప్లిమెంట్స్ ఇవ్వడం అంటే
కాల్ చేసి చెప్తున్నారు, కన్వే చేస్తున్నారు, అండ్ ఇట్స్ ఆల్ వెరీ, ఇట్ మేక్స్ ఇస్ వెరీ హ్యాపీ అండ్ ఇట్స్ వెరీ ఏమంటారు, ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ వస్తుంది. అంటే ఇప్పుడు ఇట్స్ నాట్ జస్ట్ సమ్ సిరీస్, ఇప్పుడు పీపుల్ ఆర్ యాక్చువల్లీ ఎక్స్పెక్టింగ్, సో వాళ్ళని డిసప్పాయింట్ చేయొద్దు, సో ఆ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఒకటి వచ్చింది. ఓకే, సో చైతన్య గారు చెప్పండి. సో చైతన్య గారు, మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా పర్సనల్ గా, అంటే మీరు 30 years కాబట్టి మీకంటే కొంచెం ఒక జనరేషన్ గ్యాప్ ఉన్న వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా ఏదైతే మాకు సీన్స్ చూపించారో అలాంటివి ఎప్పుడైనా ఫేస్ చేశారో మీ పర్సనల్ లైఫ్ లో? ఇంకా 21 years అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేయలేదు. బట్ 21 years old అమ్మాయిలతో మాట్లాడినప్పుడు ఐ కెన్ రిలేట్ టు దిస్ మేఘనాస్ క్యారెక్టర్, తెలుస్తుంటది. బట్ ఇప్పుడు అంటే ఈ జనరేషన్ లో ఐ థింక్ పిల్లలు ఆర్ మోర్ మెచ్యూర్డ్ దెన్ వాట్ దేర్ ఏజ్ ఇస్. అండ్ 21 కి దే నాట్ బీయింగ్ 21, దే ఆర్ యాక్చువల్లీ మెచ్యూర్డ్ ఎనఫ్. బై 2021, 19, 20, 21 కే వాళ్ళు దే మెచ్యూర్డ్ ఎనఫ్ అండ్ దే నో, అంటే వాళ్ళు కూడా దే నాట్ టేకింగ్ ఇట్ యాజ్ అ బిగ్ డీల్, ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ అన్నట్టే ఉంటారు. సో పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అయితే ఏం లేవు, కానీ చూసాను, ఐ సీన్ people behaving that way. So okay, elantivi chusaru ante generally when you talk to this 20-21 year old girls, you difference of opinions gaani lepthe mentality gaani clear ga visible అయిపోతది. మనము కాంటెక్స్ట్ లో మాట్లాడతాం, వాళ్ళ కాంటెక్స్ట్ లో మాట్లాడతారు. మన కైండ్ ఆఫ్ జోక్స్, వాళ్ళ కైండ్ ఆఫ్ జోక్స్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. మనం ఒకటి ఫన్ అనుకొని చేస్తాము, వాళ్ళు దే థింక్ ఇట్ ఈస్ వాట్ ఇస్ ఫింగర్స్ క్రాస్ టైప్స్ లో ఉంటారు. ఫర్ అస్ ఇట్ ఈస్ లైక్ ఫర్ మీ ఇట్ ఈస్ లైక్ తప్పేముంది అన్నట్టు. సో ఆ చిన్న చిన్నవి ఉంటాయి, బట్ దెన్ అవన్నీ వన్ సైడ్ ఆఫ్ ఇట్. ది అదర్ సైడ్ ఆఫ్ ఇట్ ఇస్ ది అండర్స్టాండింగ్ లెవెల్స్. 10 years 15 years గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా అండర్స్టాండింగ్ లెవెల్స్ కుడ్ బి వెరీ బ్యూటిఫుల్. సో కొన్ని చూసాను, బట్ దెన్ అగైన్ ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్, సో not much to talk on it. ఓకే, సో ఆస్ట్రేలియాలో ఉండేవారు ఫుల్ డబ్బులు అవన్నీ వదిలేసుకొని ఇక్కడికి వచ్చి, ఆబ్వియస్లీ బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి కంపల్సరీ స్ట్రగుల్స్ అనేది ఉంటది. అలాంటి టైంలో ఎందుకు వచ్చాను అని ఎప్పుడు అనిపించలేదా మీకు? ఎందుకు వచ్చాను అనిపించలేదు, బట్ ప్రాబబ్లీ వచ్చిన తర్వాత there were situations when I was like కంప్లీట్లీ బ్రోక్, డబ్బులు లేకుండా ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్స్ లో అరే ఏమన్నా తప్పు చేసినామా అనే థాట్ అయితే వచ్చింది. బట్ దెన్ ఇమీడియట్ గా ఐ యూస్ టు బ్రింగ్ బ్యాక్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ. అంటే మరీ ఎక్కువ రోజులు ఆ థాట్ తో ఉంటే ప్రాబబ్లీ సైక్ అయిపోతాం అన్నట్టు. ఐ యూస్ టు గో అవుట్, హ్యాంగ్ అరౌండ్ విత్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ, వాళ్ళని చూసి మోటివేట్ అవ్వడం అట్లా చేస్తుండే. బట్ దెర్ ఆర్ సిచ్యువేషన్స్ ఒక ఫేజ్ లో కైండ్ ఆఫ్ డిప్రెసివ్ ఈ కూడా వస్తాయంటే వెన్ ఇట్స్ time of like 2 years 3 years time low, when you're not getting much visibility or at least on an opportunity, a thoughts వస్తాయి, అరే ఏంటి ఇట్లనే ఉంటుందా, is my life gonna be like this, have I taken a wrong decision by అక్కడ నుంచి వచ్చేసి తప్పు డెసిషన్ ఏమైనా తీసుకున్నానా ఉంటుంది. బట్ డీప్ డౌన్ మై హార్ట్ కాన్ఫిడెన్స్ అయితే ఉండే ఎప్పుడు, రిగ్రెట్ ఏం లేదు. I was never regretful because I always wanted to be in India. I mean చదువుకోవడానికి పోయినా I enjoy more here. బయట దేశాలు అంటే వెకేషన్ కి 2-3 months పోయి వస్తే ఓకే, కానీ యూ కాంట్ బీ దేర్ ఫర్ ఎవర్ ఇస్ వాట్ ఐ ఫీల్ పర్సనలీ. సో రిగ్రెట్ అయితే ఏం లేదు. ఓకే, అండ్ మీరు బందుక్ అనే ఒక తెలంగాణకు సంబంధించిన ఒక సినిమాలో యాక్ట్ చేశారు కదా మీరు. అది అంటే మీరు సినిమాలో కనిపించినా కూడా వెబ్ సిరీస్ మీకు బ్రేక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఎంత టైం పట్టింది ఆ సినిమాకి మళ్ళీ మధ్యలో, ఎంత గ్యాప్ ఉంది మీ కెరీర్? 6 years. 2015 లో, అది 2015 or 16 ఆ పీరియడ్ లో. దిస్ ఈస్ 2021, సో 5 to 6 years. అప్పుడు ఏం చేశారు? అనిపించిందా మీకు ఏం సినిమాలు లేవు, లైక్ ఏంటి పరిస్థితి అట్లా? అదే అడపా చిన్న చిన్న సినిమాలు వచ్చాయి, చిన్న చిన్న క్యారెక్టర్లు వచ్చాయి, లైక్ ఇన్ ప్రేమం, లైక్ ఇన్ శమంతకం అని, రీసెంట్ గా వకీల్ సాబ్, దెన్ హావ్ డన్ చిన్న వెబ్ సిరీస్ ఏదో చేశాను. బట్ దట్ ఈస్ లైక్ వాట్, సంవత్సరం టైంలో ఒక 3 రోజులు 4 రోజులు షూట్ ఉండేది. రెస్ట్ ఆఫ్ ద పీరియడ్ అంతా హోపింగ్ ఫర్ సంథింగ్ టు హ్యాపెన్. రేపు ఏమైనా అవుతుందేమో, ఎల్లుండి ఏమైనా అవుతుందేమో, వాడు పిలుస్తాడు వీడు పిలుస్తాడు, ఈ ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అవుతుందేమో, ఆ ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అవుతుందేమో, ఇదే హోప్ లో ఉంటుండే. నేను ఒక్కడే కాదు, ఇండస్ట్రీలో ఉన్న సగం మంది హోప్ లోనే బతికేస్తుంటారు. బట్ దెన్ ఫైనల్లీ when things like this happen,
ఇప్పుడు చెప్పుకోవడానికి బాగుంటది, కష్టపడండి చూడండి ఎప్పటికైనా బ్రేక్ వస్తుంది చెప్పుకోవడానికి బాగుంటది. ఆ ఫేజ్ లో ఉన్నప్పుడు మాత్రం ఇట్స్ క్వైట్ టఫ్ టు గో త్రూ దట్ ఫేజ్. చాలా భయంకరంగా ఉంటుంది. వెన్ ఇట్ ఈస్ మోర్ దెన్ 2 years 3 years you are nothing and you have some passion towards cinema, and when you have these thoughts of okay this is not going to work out, ఇంకా నువ్వు ఫెయిల్యూర్ అనే థాట్ వచ్చినప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది. బట్ వెన్ సంథింగ్ లైక్ దిస్ హ్యాపెన్స్, లైఫ్ మీద మళ్ళీ కొత్తగా ఆశలు ఆలోచనలు వస్తాయి. సో థ్యాంక్ఫుల్ టు చాయ్ బిస్కెట్ అండ్ థ్యాంక్ఫుల్ టు 30 Weds 21. సో ఇప్పుడు కూడా మీకు ఏమంటారు, మీ పొలంలో మొలకలు వచ్చాయి అనుకోవచ్చు కదా. థ్యాంక్ యూ. సో పృథ్వీ గారు, తెలంగాణ స్లాంగ్ చైతన్య గారు మాట్లాడతారు కాబట్టి ఇందులో అలా పెట్టారా, లేదంటే వాంటెడ్లీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది తెలంగాణ స్లాంగ్? నేటివిటీ రాసామండి, ఉన్నప్పటి నుంచే రైటింగ్ నుంచి అది ఉంది. ఉదయ్ గారు రాసింది కూడా అటు నుంచే ఉంది. ఆ డైలెక్ట్ అట్లానే మాట్లాడాలి, ఆ పదాలు అట్లానే మాట్లాడాలి. అండ్ దట్ టు ఇట్స్ ఖమ్మం. సో బేసిక్లీ దే కమ్ ఫ్రమ్ ఖమ్మం కాబట్టి ఆ డైలెక్ట్ నాట్ టు తెలంగాణ నాట్ టు ఆంధ్ర ఉంటుంది. సో ఇట్స్ ఇన్ ద థిన్ లైన్స్ అన్నమాట. సో దాట్ వాజ్ ఇంటెన్షనలీ దేర్, అది మేము అనుకున్నాం ముందు నుంచి. చేతన్ హీరోయిన్ హీరోయిన్ అలా లేదు, యాక్సెంట్ లేదు, మాత్రమే ఇచ్చారు. అండ్ హీరో ఫాదర్ కి కూడా లేదు. యా, అంటే నాట్ నెసెసర్లీ ఎవ్రీబడి ఇన్ అవర్ ఫ్యామిలీ టాక్స్ కదండి అట్లా విత్ ద సేమ్ యాక్సెంట్. అంటే నేను బార్న్ అండ్ బ్రాటప్ ఎక్కడ ఉన్నా, నేను ఇక్కడ ఉన్నా కూడా నేను చాలా డైలెక్ట్ లో నేను చాలా అటు ఇటు ఉంటాను, మధ్యలో మాట్లాడతాను. నేను 2 తెలంగాణ మాట్లాడాను, 2 ఆంధ్ర మాట్లాడాను. సో మేబీ నా పేరు కూడా పృథ్వీ ఉండేసరికి, క్యారెక్టర్ పేరు కూడా పృథ్వీ ఉండేసరికి మేబీ ఇదంతా రెసిప్రోకేట్ అయిందేమో అక్కడ. బట్ యా, రైటింగ్ స్టేజ్ లో డెలిబరేట్ గా ఇట్ వాస్ రిటన్ చైతన్య బ్రో was supposed to talk like this, Ananya was supposed to talk like that. So that was the bifurcation between the characters, Ananya and Prithvi. Okay. And ఇంకొకటి also just to add to that, generally నేను చూసిన చాలా మంది ఇంక్లూడింగ్ మీ మైసెల్ఫ్, నేను ఇంట్లో బికాజ్ మా తాత వాళ్ళందరూ కొంచెం ఆంధ్ర ఇది కాబట్టి ఇంట్లో చాలా నార్మల్ గా మాట్లాడతారు. కానీ నా ఫ్రెండ్ సర్కిల్, ఆఫీస్ అంతా ఫుల్ హార్డ్ కోర్ తెలంగాణ. సో అది మనకి రబ్ అవుతుంది. సో చాలా మంది మీరు చూస్తే ఇప్పుడు చైతన్య లాగా నాన్నతో మాట్లాడుతుంటే ఒకలాగా మాట్లాడతాం, ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంటే ఒక చిన్న తెలంగాణ ఇష్ లోకి వెళ్తుంది, బికాస్ వాళ్ళు అలా మాట్లాడతారు. సో సమ్వేర్ అది కూడా మేము స్క్రిప్ట్ లో ఆ రియాలిటీని చూపిద్దామన్నది వాజ్ వన్ ఆఫ్ ది అదర్ థింగ్స్ అలాంగ్ విత్ వాట్ పృథ్వీ సెడ్. ఎందుకంటే మనలో చాలా మంది ఇంట్లో ఒక భాష మాట్లాడతాం, ఒక స్లాంగ్, బయటకు వచ్చి ఫ్రెండ్స్ తో అది మాట్లాడుతుంటే అందరితో అది ఒక రబ్ ఆఫ్ అయిపోతుంది కదా. ఓకే, బట్ మాకు ఎలా డౌట్ వచ్చిందంటే జనరల్లీ మేము ఇంట్లో ఎలా మాట్లాడతామో ఫ్రెండ్స్ తో కూడా, అంటే ఆ యాక్సెంట్ మాత్రం ఒకటే ఉంటుంది, బయటకు వచ్చినా కూడా వర్డ్స్ మాత్రం కొన్ని చేంజ్ అవ్వవు కదా. ఇక్కడ ఎక్కడైనా డైరెక్టర్ మిస్ అయ్యారా, ఈ క్యారెక్టర్ కి ఇలాగా పెట్టి వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ కి నార్మల్ గా పెట్టారని ఒక డౌట్ జనాలో వచ్చింది. మీరు యాక్చువల్లీ చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అది హూ కమ్ ఫ్రమ్ మైగ్రేట్ అయ్యి వస్తారు. ఇప్పుడు మీరు ప్రాపర్ తెలంగాణ కాబట్టి మీరు అన్ని చోట్ల ఒకటే ఉంటుంది, మీరు మైగ్రేట్ అయ్యి వచ్చి ఉంటే ఇంట్లో ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి అలవాటు అవుతుంది. అది చాలా చిన్న సటిల్టీ. అండ్ ఆల్సో ఐ థింక్ ద క్యారెక్టర్ హస్ బీన్ డిజైన్ దట్ వే. Just to add to that, పృథ్వీ ఉండేది ఖమ్మము, హీస్ 8 years నుంచి హైదరాబాద్ లో వర్క్ చేస్తుండు. సో దట్ ఈస్ జస్టిఫైడ్. అది నేను డైరెక్టర్ తో అడిగినప్పుడు కూడా, లేదు బ్రో బేసికలీ ఖమ్మం, దట్స్ హౌ పృథ్వీ ఈస్. 8 years నుంచి హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుండు. సో వెన్ హీ టాక్స్ విత్ ఫ్రెండ్ తో, బికాస్ కార్తిక్ ఈస్ ఫ్రమ్ హైదరాబాద్, వాడు తెలంగాణ మాట్లాడుతాడు కాబట్టి హీ యాడ్ అంటే అందులో కలిసిపోతాడు. వెన్ ఫాదర్ ఈస్ టాకింగ్ ఇన్ న్యూట్రల్ లాంగ్వేజ్, పృథ్వీస్ క్యారెక్టర్ హ్యాస్ డెలిబరేట్లీ బీన్ డిజైన్ దట్ వే, బికాస్ మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ లైక్ దట్. ఓకే పృథ్వీ గారు, సో మీ పేరే క్యారెక్టర్ కి పెట్టారు కాబట్టి అంటే ఇదంతా స్టోరీ మీద ఏమైనా అనుకోవచ్చా? లేదు, నాట్ ఎట్ ఆల్. అంటే అసలు అది చాలా చాలా కోఇన్సిడెన్స్ అది, దట్ నా క్యారెక్టర్ అంటే నా పేరు అక్కడ క్యారెక్టర్ ఉండడము, దట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ అంటే ఇంటెండెడ్, అట్లా ఉండడం ర్యాండమ్ గా అయింది అది. అండ్ క్యారెక్టర్ కి, ఆ పృథ్వీ అనే క్యారెక్టర్ కి పృథ్వీ అనే పేరుకి అసలు ఏ సంబంధం లేదు. వీఆర్ లైక్ 2 కాంట్రాస్ట్ క్యారెక్టర్స్. సో నథింగ్. మీ లైఫ్ లోకి మీ ఏజ్ ఎంత? 26. అంటే మీకంటే ఒక 10 years చిన్న అయిన అమ్మాయి మీ లైఫ్ లోకి వస్తే చైల్డ్ మ్యారేజ్ అయినప్పుడు పారిపోతా. చైల్డ్ మ్యారేజ్ అయినప్పుడు పృథ్వీ గారు 26 కి పెళ్లి చేసుకుంటున్నారా? లేదండి, నేను చేసుకోనండి పెళ్లి. ఇప్పుడు 26 చాలా టైం. ఒకవేళ అంటే మీరు ఎప్పుడు పెళ్లి చేసుకున్నా అమ్మాయికి మీకు ఒక 9-10 years ఏజ్ గ్యాప్ వస్తే మీ రియాక్షన్ 9-10 years. ఓకే. ఓ థాంక్ గాడ్. వస్తే మీ రియాక్షన్స్ కూడా ఇందులో చూపించే విధంగానే ఉంటాయా? అప్పుడు కర్మ అనుకుంటా, ఇష్యూ చేసినందుకు నాకైందే అనుకుంటా. ఇంకా
ఇన్ Okay. లైఫ్ అంటే సిరీస్ తో అయిన తర్వాత నాకు కూడా ఇట్లానే జరిగింది అనుకుంటా. అంతకంటే ఏం లేదు. అంటే ఐ డోంట్ థింక్ దట్ విల్ హ్యాపెన్. ఈవెన్ ఇఫ్ హ్యాపెన్స్ ఆ కంపానియన్షిప్ బాగుంటే యూ నెవర్ నో. ఓకే, సో నాకు ఈ సిరీస్ చూసినప్పుడు ఒక డౌట్ వచ్చింది ఏంటంటే, మన మమ్మీస్ జనరేషన్ లో ఎట్లుండే మినిమం 9 years 10 years ఏజ్ గ్యాప్ ఉన్నా వాళ్ళకి మంచి అండర్స్టాండింగ్ మీరు ఉంటుండే కదా. సో ఈ జనరేషన్ గ్యాప్ వల్ల మినిమం ఇలా ఉంటున్నారు అనేది చూపించడం కోసం ఇలా చేశారా? లేదండి. లేదు అంటే బ్రాడ్ గా ఒకసారి అసలు ఈ ఐడియా ఎట్ రూట్ లెవెల్ మనం ఆలోచిస్తే, దో ద టైటిల్ ఇస్ 30/21 అండ్ ఏజ్ ఇస్ వాట్ ఈస్ బీయింగ్ సీన్, ఇట్స్ ద ఫేస్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఏజ్, ఇట్ ఈస్ అబౌట్, అదే ఒక లైన్ ఉంటుంది, దూరం ఎంత దగ్గర అయితే 2 తరాలు యూనో ఇది దగ్గరకు వస్తాయి అని. సో ఇక్కడ ఐడియా ఏంటంటే ఒక 2 వెరీ కాంట్రాస్టింగ్ పీపుల్. అది ఏజ్ వల్ల అయి ఉండొచ్చు, ఎడ్యుకేషన్, ఇట్ కుడ్ హావ్ బీన్ వన్ గర్ల్ ఫ్రమ్ ది యుఎస్ అండ్ వన్ గై ఫ్రమ్ వన్ విలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఐ డోంట్ నో. బట్ ది ఐడియా వాజ్ ఒక 2 వెరీ డిఫరెంట్ పీపుల్ పెళ్లి అనే ఒక బాండ్ లోకి వస్తే వాళ్ళు ఎలా ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తారు, అసలు ఓవర్కమ్ అవుతుందా అవ్వదా. ఇంకా 3 ఎపిసోడ్లే అయ్యాయి. సో 6th ఎపిసోడ్ కి అసలు కలుస్తారా, విడిపోతారా, కలవరా, ఏంటి అసలు ఏం జరుగుతుంది, కలిస్తే ఎలా కలుస్తారు. సో ద హోల్ ఐడియా ఈజ్ అబౌట్ ఇద్దరు దూరమైన మనుషులు ఎలా దగ్గర అవుతారు ఆర్ అవుతారా అన్నది మోర్. ఇట్స్ ద బిగ్గర్ క్యాన్వస్. ఏజ్ ఇస్ జస్ట్ వన్ థింగ్, కానీ మీరు ఏజ్ వెనకాల, ఆ ఏజ్ వెనకాల మీకు జనరేషన్ గ్యాప్ ఉంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రెండ్స్, డిఫరెంట్ అలవాట్లు, డిఫరెంట్ సోషల్ సర్కిల్స్, ఇవన్నీ క్యారీ అవుతాయి. సో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ a lot of other things that are behind this thing called age. Okay, it's not just age, you know. అంటే మీరు మాట్లాడతాను బట్టి నాకు ఏమర్థం అవుతుందంటే, ఈ ప్రాజెక్ట్ మీద డైరెక్టర్ గారి కంటే మీకే ఎక్కువ క్లారిటీ ఉన్నట్టు. లేదు, డైరెక్టర్ గారికి కూడా క్లారిటీ ఉంది. మా డైరెక్టర్ ఎట్లా అంటే వర్క్ ఫోకస్. మొన్న ఒక ఆఫీస్ టీమ్ కాల్ అవుతుంటే అందరు మాట్లాడుతున్నారు, మీ ఒపీనియన్ చెప్పండి 30/21 గురించి అంటే అందరు వచ్చి వా వా అంటే డైరెక్టర్ ఒకటే అన్నాడు మొత్తం అయినాక మాట్లాడుతారు ఎపిసోడ్ లో. సో మా డైరెక్టర్ కొంచెం మితభాషి, హి డజంట్ టాక్ అ లాట్. ఏమో నాకేమంటే, ఇప్పుడు హీరోయిన్ లాగా హీరోయిన్ చిన్న పిల్లని ఎలా చేస్తారో ఇందులో కూడా చిన్న పిల్లగాడు డైరెక్టర్ గా అలా ట్రీట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. No, I Maybe think I'm too it has pampered. been షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎపిసోడ్ వచ్చేంత వరకు నేను ఎప్పుడు ఏం కంటెంట్ చూడలేదు. ఇట్స్ ఎంటైర్లీ ద డైరెక్టర్స్ షో. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ డిస్కషన్ మాకు రైటర్స్ కి డైరెక్టర్ కి మధ్యలో ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో వచ్చింది. అందుకు నేను ఇది షేర్ చేసుకుందాం అనుకున్నాను. చైతన్య గారు, మీరు ఎప్పుడైనా ఇలాగే మీ ఫ్రెండ్స్ కాల్ చేసినప్పుడు కానీ, ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు కానీ, ఇంట్లో ఉండి లేను అని అనిపించుకున్నారు ఎప్పుడైనా? అలా చెప్పడం జరిగిందా? చాలా సార్లు. ఐ థింక్ దట్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీవన్, యు నో, నాట్ జస్ట్ మీ. చాలా సార్లు, బోల్డ్ సార్లు పక్కనే ఉండి లేనని కూడా చెప్పిన సందర్భాలు అందరు చేస్తారు. ఏదైనా సిల్లీ ఇన్సిడెంట్ చెప్పండి. అంటే ఇట్లా దొరికిపోవడం, అంటే ఇంట్లో లేనని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ దొరికిపోవడం, ఆ టైప్. రాండమ్గా ఇప్పుడు ఐ కాంట్ రిమెంబర్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ పర్టికులర్, బట్ అలా యూనో చాలా సందర్భాలు ఉన్నాయి. నేను వెన్ ఐ వాజ్ కరీంనగర్లో, వెన్ ఐ వాజ్ ఇన్ ఇంటర్, నేను ఐ సెడ్ కాలేజ్కి, ఇంటర్ కాలేజ్కి నా అటెండెన్స్ పర్సెంటేజ్ వాజ్ 16%. both 2 years కలిపి 16%. I used to play cricket for college. అట్లా నాకు దేవర్ ఓకే క్రికెట్కి వెళ్తున్నాడు ఏదో ఆడుతున్నాడు అని. బట్ ఐ సెడ్ కాలేజ్లో ఐ సెడ్ యూనో నాకు ఇట్లా ప్రాక్టీస్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పి ఐ డింట్ గో ఫర్ కాలేజ్. ఐ వాజ్ ఎట్ హోమ్. అయితే వాళ్ళు 4 రోజులు చూసి దే హావ్ సెంట్ 1 person టు మై హోమ్ అండ్ ఐ వాజ్ రైట్ ఎట్ హోమ్, నేను హ్యాపీగా మంచిగా తిరుగుతున్నాను. అట్లా చాలా సార్లు. నాట్ జస్ట్ దాట్, దేర్ వర్ సో మెనీ ఇన్స్టెన్సెస్ వేర్ ఐ లైడ్ అండ్ గాట్ caught. So not big lies, but you know, ఇట్లా చిన్న చిన్న ఇంట్లో మమ్మీ డాడీ వాళ్ళతోటి లేదు ఏమి ఇట్లా ఏం చేస్తారు అట్లా ఏం చేస్తారు, బట్ దెన్ యూ గెట్ కాట్. చాలా సందర్భాల్లో జరిగినాయి అట్లా. ఇట్స్ నాట్ అది ఇవన్నీ ఇన్సిడెంట్స్ దే వర్ టేకెన్ ఫ్రమ్ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్. అందుకే మనం ఇట్స్ మోర్ కనెక్టెడ్. చాలా మందికి జరుగుతాయి అలా. ఐ డోంట్ నో మెన్ అంటే, బట్ అబ్బాయిలకి ఎక్కువ జరుగుతుండొచ్చు ప్రాబబ్లీ. సో యా, చాలా జరిగాయండి. డైరెక్టర్ గారు, పృథ్వీ గారు, మీరు ఇవి చేసినప్పుడు నార్మల్ గా ఆడిషన్స్ చేస్తారా వెబ్ సిరీస్ కి కూడా? యా ఉంటుంది, అన్నిటికీ ఉంటుందండి ఆడిషన్స్. బేసికలీ వెబ్ సిరీస్, మేము ఈ వెబ్ సిరీస్ చేసిన పద్ధతి అంతా ఒక సినిమా ఫ్లోనే ఫాలో అయ్యాం. ఎందుకంటే ఫండమెంటల్లీ చాయ్ బిస్కెట్ లో మేమందరం ఉన్నది, పృథ్వీ గాని యాక్టర్స్ గాని, అందరి గోల్ సినిమాల్లోకి వెళ్ళాలని. సో మాకేంటంటే రేపు సినిమాలలో ఏం చేస్తామో ఈ రోజే అది చేస్తే బెటర్ కదా. ఇక్కడ కూడా విల్ గెట్ ట్రైన్డ్ బై, ఇట్స్ లైక్ అ మాక్ ఎగ్జామ్, ఇట్స్ లైక్ అ ప్రీ ఫైనల్ ఆఫ్ సార్ట్స్ బిఫోర్ యూ టేక్ ద ఫైనల్ ఎగ్జామ్.
సో అనన్య, ఈ వెబ్ సిరీస్ పబ్లిష్ అయిన తర్వాత నీ ఫ్రెండ్స్ నుంచి కానీ ఇండస్ట్రీ పెద్దల నుంచి కానీ ఎలాంటి కమెంట్స్ వచ్చాయి, ఏం చెప్పిండ్రు? ఫ్రెండ్స్ నుంచి అయితే నేను ఆడిషన్ ఇచ్చి చాయ్ బిస్కెట్ జాయిన్ అయినప్పటి నుంచి వాళ్ళ జర్నీ చూస్తున్నారు కాబట్టి యాక్షన్ బాగుంది అన్న కాంప్లిమెంట్స్ ఎక్కువ ఇవ్వలేదు, ఎందుకంటే ఆల్రెడీ చూసారు నా యాక్షన్ ఎలా ఉంటుందో. కానీ స్వీటెస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళే నాకంటే ఎక్కువ కమెంట్స్ ఫాలో అవుతారు, నా ఫాలోవర్స్ కౌంట్ ఫాలో అవుతారు. ఏదైనా మంచి కమెంట్ పెట్టగానే అది స్క్రీన్ షాట్ చేసి చూడు చూడు నీ గురించి ఇది చెప్పారు అది చెప్పారు అని చెప్తారు. సో దట్స్ వెరీ స్వీట్. అంటే నా సక్సెస్ లో నిజంగా వాళ్ళు జెన్యున్ గా హ్యాపీ అవుతున్నారు. సో అది ఉంది. అండ్ ఇంకా ఇండస్ట్రీ నుంచి ఎవ్వరు ఏం కాంప్లిమెంట్స్ ఇచ్చినా కన్వే చేసినా ఇట్స్ ఆల్ వెరీ హార్ట్ ఫెల్ట్, అంటే హార్ట్ ఫిల్లింగ్ గా ఉంటది అది. ఇట్స్ ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ వస్తుంది. అంటే వీళ్ళు ఇంత నమ్ముతున్నారు అండ్ ఇంత పెద్దవాళ్ళు వచ్చి ఇంత పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు వీ హావ్ టు మేక్ షూర్ టు నాట్ డిసప్పాయింట్ ది ఆడియన్స్ ఆర్ దెమ్ అన్న ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ వస్తుంది. అనన్య, సో నేను పృథ్వీ గారిని అడుగుతాను ఏంటంటే తనకు ఫేవరెట్ సీన్ ఏదో నేను తనని అడుగుతాను. సో పృథ్వీ గారి దగ్గర నుంచి మీకు ఎలాంటి అప్రిషియేషన్ వచ్చింది, ఏ సీన్? నాకు పృథ్వీ చాలా తక్కువ అప్రిసియేషన్ ఇస్తాడు, బికాస్ యూఆర్ మోర్ ఫ్రెండ్స్ కాబట్టి. ఇంకా ఫ్రెండ్స్ అంత అప్రిషియేట్ చేసుకోరు కదా. సో ఏదో ఇంకా మాక్సిమం పృథ్వీ నాకు ఇచ్చేది కాంప్లిమెంట్, అది కూడా ఏదో అప్పుడు సరే బాగా చేసావు ఎల్లు ఇంకా నెక్స్ట్ సీన్ ప్రిపేర్ అవ్వు అని చెప్తాడు. బికాస్ యూఆర్ ఫ్రెండ్స్, అది బికాస్ యూఆర్ నాట్ జస్ట్ డైరెక్టర్ అనేది కాబట్టి. సో ఐ థింక్ అన్నిటికంటే ఎక్కువ ఒక 5th ఎపిసోడ్ లో ఒక సీన్ చేసిన తర్వాత కట్ చెప్పిన తర్వాత నేను పృథ్వీ వైపు ఓకేనా, బికాస్ ఇట్ వాస్ అ వెరీ ఎమోషనల్ సీన్. అండ్ చేసిన తర్వాత కట్ అయిన తర్వాత నేను పృథ్వీ వచ్చి ఓకేనా అన్న ఎక్స్ప్రెషన్ తో చూస్తే పృథ్వీ వచ్చి థ్యాంక్ యూ అని చెప్పాడు. సో ఐ థింక్ అంటే బికాస్ ఐ క్యారీడ్ ఇట్ వెల్ అన్న ఉద్దేశంలో ఐ థింక్ దట్స్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ హీ గేవ్ మీ. ఓకే, అంటే మీ టీం నుంచి ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటది? టీం నుంచి చాలా, అసలు ది ఎంటైర్ రీజన్ మేము ఇంత మంచిగా పర్ఫామ్ చేయగలిగినాం అంటే ఇట్స్ ద హోల్ ఎంటైర్ టీమ్, ఇంక్లూడింగ్ ఫస్ట్ అయితే అసిస్టెంట్ డైరెక్టర్స్. వాళ్ళు మాతో కూర్చొని ప్రసన్న, జయ, ప్రీతం అండ్ శశాంక్ నలుగురు దే యూస్ టు సిట్ అండ్ లైన్స్ చదివే వాళ్ళు నాతోని, చైతన్య గారితోని సెపరేట్ గా. అండ్ దెన్ మా ఇద్దరిని కూర్చోబెట్టి చదివించే వాళ్ళు. ఏం డౌట్ ఉన్నా ఎన్ని సార్లు ఎక్స్ప్లెయిన్ చేయమన్నా ఎంత చిన్న లాజిక్ అన్నా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, సో దట్ 100% క్లారిటీ ఉండాలని. అండ్ డిఓపి ప్రత్యక్ష, అసిస్టెంట్ డిఓపి శ్రీకర్, వాళ్ళు అన్ని సెట్ చేసుకున్నాక యూనో యాక్టర్స్ ఎన్ని టేక్స్ తీసుకున్నా ఒక్కసారి కూడా కంప్లైంట్ చేయకుండా, ఆర్ ఒకసారి ఒక సింగిల్ టేక్ షార్ట్ కి అయితే డిఓపి కెమెరా పట్టుకొని ఉరుకుతుండే వెనకాలకి, హీ వాజ్ రన్నింగ్. అండ్ ఆ టైంలో హీ హ్యాడ్ అన్ ఇంజురీ ఆన్ హిస్ ఫుట్, సో ఆ ఇంజురీ పెట్టుకొని హీ వాజ్ రన్నింగ్. అండ్ అప్పుడు కూడా వెన్ వీ టుక్ మల్టిపుల్ టేక్స్ ఏం కంప్లైంట్ చేయకుండా ఇట్స్ ఫైన్, టేక్ యువర్ టైం, పర్ఫార్మెన్స్ ఇస్ ఇంపార్టెంట్. సో ఆ లెవెల్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అది ఈస్ వెరీ హెల్ప్ఫుల్, ఎందుకంటే వాళ్ళు ప్రెషర్ పెట్టుంటే పర్ఫార్మెన్స్ మేము ఇవ్వగలిగే వాళ్ళం కాదు. సో దట్ ఎంకరేజ్మెంట్ హెస్ హెల్ప్డ్. యాడ్ నోట్, ఉరుకుతుండే కాకపోతే వెనక్కి ఉరుకుతుండే. he was not running forward, he was running backwards. So there was somebody behind him like పడతాడా కాల్ తోటి, and there were 2 people holding lights that you will see probably coming episodes లో చూస్తారు. అది that's a single take shot. ఆ కాల్ నొప్పి పెట్టుకొని పట్టి వేసుకొని వెనక్కి పరిగెడుతుండే. అండ్ హీ డజంట్ ఈవెన్ హ్యావ్ ఎ క్లూ మేము ఎక్కడ ఆగుతాము ఎక్కడ చేస్తాము, ఏం క్లూ లేదు ఆయనకి. అట్లా వెనక్కి కెమెరా పట్టుకొని ఎట్లా అనన్య, నేను అందరూ సెట్ లో అందరు చిన్నపిల్ల అనే చూస్తారా, లేదంటే లేదు అందరిలాగా నార్మల్ గానే చూస్తారా? లేదు, సెట్ లో చాలా మంది యాక్చువల్లీ క్లోజర్ టు మై ఏజ్ ఉండే, అందరం యంగ్ పీపుల్, ఇప్పుడే స్టార్టింగ్ ఆఫ్ కాబట్టి. సో నన్ను చిన్నపిల్ల అనలేదు, కానీ చైతన్య గారిని అంకుల్ అని. నేను కూడా 2-3 సార్లు అందాం అనుకున్నా, పాపం ఎందుకు లేదని. అందరూ అనలా. అనన్య అండ్ దేర్ ఇస్ అనదర్ గర్ల్ ఇన్ ద టీమ్ ప్రసన్న అని, వీళ్ళిద్దరే అంకుల్ అని టీజ్ చేసేది. బట్ అదర్వైజ్ నోబడి. జయ గారు కొంచెం వీళ్ళకంటే, జయ గారు వాజ్ లిటిల్ సీనియర్ టు దీస్ గర్ల్స్, సో తను ఎప్పుడు అనలేదు. బట్ దీస్ అనన్య అండ్ ప్రసన్న యూస్ టు టీజ్ మీ అ లాట్ కాలింగ్ అంకుల్. ఏ పేరైనా ఏ వయసు అయినా కూడా మనం జనాల్లోకి వెళ్ళడమే మీకు ఇంపార్టెంట్, అంతే కదా. యా, సో పృథ్వీ గారు, అంటే మాకు సినిమా చూసినప్పుడు ఏమనిపించిందంటే సినిమా ఆ ఫ్లో ని ఫాలో అవుతున్నట్టు అనిపించింది. ఆబ్వియస్లీ మీరందరూ కూడా ఫ్యూచర్ లో సినిమా సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ కాబట్టి దాన్ని టార్గెట్ పెట్టుకొని ఇది చేశారనుకోవచ్చా? అంటే కొన్ని సినిమాస్ సంబంధించిన ఎలిమెంట్స్ ఇందులో కనిపించాయి. యా, అబ్సల్యూట్లీ. అంటే ద ఇంటెన్షన్ వాజ్ దాట్ ఓన్లీ. ఈవెన్చువల్లీ అక్కడికి వెళ్ళాలి. బట్ మా ట్రీట్మెంట్, లైక్ హౌ శరత్ బ్రో సెడ్, మా ట్రీట్మెంట్ టువర్డ్స్ ద సిరీస్ వాజ్ దాట్ ఓన్లీ.
ఇట్ వాజ్ నాట్ లెస్ దాన్ ఎ మూవీ. అంటే ఆ ప్లానింగ్ ఉండింది, అదే ప్రాసెస్ ఉంటుంది. అది లెట్ ఇట్ బి ఆడిషన్, లెట్ ఇట్ బి వర్క్ షాప్, లెట్ ఇట్ బి టేక్ కంటే ముందు ఒకసారి కొన్ని మానిటర్ షూట్స్ చేసుకోవడము. లైక్ హౌ చైతన్య బ్రో అండ్ అనన్య లైక్ హ్యాస్ సెడ్ ఇందాక that there was a scene where like they're running backwards. The shot, you won't believe, the shot was okay in the first take only. Okay. The problem was with me. I couldn't, అంటే నాకు అర్థం కాలే ఒక టేక్ లో ఎట్లా ఓకే అయింది. అంటే there was something wrong గా, ఏదైనా పోయిందా, ఏదో అయ్యింది, ఇంత ఫాస్ట్ గా సింగిల్ టేక్ లో ఓకే అవ్వదే అని అనుకుని నా చాదస్తంతో నేను 4 టేకులు చేయించా. బట్ ఎవ్రీబడి వర్ లైక్ సో స్పోర్టివ్, గ్రేషియస్, యాక్టర్స్, టెక్నీషియన్స్, ఎవ్రీబడి. కానీ ఫైనల్లీ ఫస్ట్ టేకే చేసాం. అది వేరే విషయం. అదే పెట్టు. చైతన్య గారిని ఎందుకు తీసుకోవాలనుకున్నారు? He has that, yeah, because he has that innocence on his face. He can pull off very well. If you see him, the way he talks and the way he acts is completely different. He's not the same person. So on screen, when you see, there is a certain innocence he carries. The being matured also. It's not like just foolish innocence. It's like matured yet innocent at heart, and that's the beauty of his acting. So that's the reason. Okay. Yeah, అనన్య, అండ్ మీకు ఈ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీకంటూ కొంచెం జనాల్లో ఇప్పుడే రికగ్నైజేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఫ్యూచర్ లో ఇంకా మంచి పొజిషన్ లో ఉండే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఎవరికైనా కూడా అంటే మంచి టాలెంట్ ఉందంటే, కొత్త పీపుల్ అయినా కూడా, న్యూ పీపుల్ అయినా మీరు యాక్సెప్ట్ చేస్తారా మీతో కలిసి యాక్ట్ చేయడానికి? యా షూర్. న్యూ పీపుల్ అంటే నేను ఇప్పుడు న్యూ పర్సన్ ని ఎవరో ఒకరు యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి వచ్చాను కదా. సో అలా ఏమి రెస్ట్రిక్షన్, లిమిటేషన్ ఏం పెట్టను. ఓకే శరత్ గారు, సో మీరు ప్రొడ్యూసర్ కాబట్టి చాలా మంది డైరెక్టర్స్ కి అండ్ వెబ్ సిరీస్ ఇలాంటివి చేయాలన్నా కూడా కంపల్సరీ ఒక ప్రొడ్యూసర్ ఇంపార్టెంట్ కాబట్టి, ఇప్పుడు కొత్త వాళ్ళని మీరు యాక్సెప్ట్ చేస్తారా, ఛాన్స్ ఇస్తారా ఫ్యూచర్ లో? మేము చేసేదే అది, పాస్ట్ కూడా అదే, ప్రెసెంట్ కూడా అదే, ఫ్యూచర్ కూడా అదే. అంటే ఫ్యూచర్ లో కూడా మీరు అంటే ఆల్రెడీ చేసిన ఎక్స్పీరియన్స్ వాళ్ళతో చెయ్యరన్నమాట? అలా కాదు. అంటే ప్రతి టాలెంట్ కి ఒక ఆర్క్ ఉంటుంది. సో మా గోల్ ఏంటి అంటే ఆ ఆర్క్ లో వాళ్ళతో ఉండాలి అని. సో ఇప్పటిదాకా చాయ్ బిస్కెట్ మీరు చూసుంటే ఎంతమంది యాక్టర్స్ వచ్చినా, రైటర్స్ వచ్చినా, మేము ఓన్లీ ఫ్రెషర్స్ నే తీసుకుంటాం. సో అదే స్టైల్లో ముందుకెళ్తాం. ఆబ్వియస్లీ ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, మన అనన్య గానీ, పృథ్వీ గానీ, ఇఫ్ దే హ్యావ్ ఎన్ అదర్ ఐడియా డెఫినెట్లీ వాళ్ళతో చేస్తాం, అట్లేం లేదు. కానీ ఫోకస్ ఇస్ ఆన్ డిస్కవరింగ్ టాలెంట్ అండ్ షోయింగ్ ఇట్ టు ద వరల్డ్. దట్స్ వన్ ఆఫ్ అవర్ కీ. రాసుకుంటాం కదా చాయ్ బిస్కెట్ ఏం చేయాలి అని 3-4 విషయాల్లో. ఫస్ట్ ఇస్ ప్రొవైడ్ ఆపర్చునిటీ టు ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అండ్ ప్యాషనెట్ పీపుల్. సో ఇన్ఫాక్ట్ ఇప్పుడు చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ అని ఒక ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసాం. దానిలో అయితే మేము ఓన్లీ డెబ్యూటాంట్ డైరెక్టర్స్ తో వర్క్ చేస్తామని స్టేట్ చేసాం. అండ్ ఇప్పుడు 3 సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నాం, 3 డెబ్యూటాంట్స్ డైరెక్టర్స్. సో ఐ థింక్ విల్ స్టిక్ టు దట్ పద్ధతి అంతే. ఓకే, సో చైతన్య గారు, హ్యాష్‌ట్యాగ్ అసమర్థుడు ఈయన ఎవరండి? ఈయన పేరేంటి అసలు? రైటర్ అని అయితే అర్థమైంది, కానీ నా ఒరిజినల్ నేమ్ ఏంటి చైతన్య గారు? Uday andi. He's also called Samosa Uday. Uday is the creative head and one of the writers of this series. He's the creative head at Chai Biscuit, and he's one of the writers along with Manoj. They both wrote it. Atani pen name vachesi Asamardhudu ani pettukunnaru. He Instagram lo he's got an handle on that name where he writes these small beautiful quotes. Meer elli chuste meeku telustadi. So he's not at all Asamardhudu. He's very manchi caliber ఉన్న person, but అట్లా అసమర్థుడు అని పెట్టుకున్నాడు. జనరల్ గా మనము సినిమాలో అయినా కూడా, వెబ్ సిరీస్ అయినా కూడా పేర్లు వెళ్తుంటే పెద్దగా చూడమని ఇంట్రెస్టింగ్ ఉండదు నేమ్స్ అనేది. అందులో క్యారెక్టర్ నేమ్స్, మెయిన్ క్యారెక్టర్స్ మాత్రమే కొంచెం చూస్తాం ఎవరు అని. సో అలాంటి దాంట్లో వెళ్తున్న టైంలో నేను లైక్ తీసుకున్న తర్వాత సడన్ తెలుగులో హ్యాష్‌ట్యాగ్ అసమర్థుడు అని వచ్చేసరికి మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి చూసేసరికి ఏంటి కొత్తగా ఇంట్రెస్టింగ్ గా ఉంది అని అనిపించింది. సో అందుకే that connection you will get to know more about it in the coming episodes, what's this ani. But otherwise atani pen name వచ్చేసి అసమర్థుడు. అతనికి ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఒకటి ఉంది అసమర్థుడు అని. అందులో he keeps writing these quotes, so that's the writer. ఓకే అనన్య, సో మీకు ఏమనిపించింది అంటే, జనరల్ గా ఇందులో పృథ్వీ అనే క్యారెక్టర్ కి ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఉన్నారు, కార్తీ. సో మీకు అలా ఫ్రెండ్ క్యారెక్టర్స్ అనేది అంటే కొంచెమే చూపించారు. అంటే వచ్చే ఎపిసోడ్స్ లో అలా ఏమైనా ఉంటుందా సేమ్ ఇలాగే కామెడీ పండించే ఫ్రెండ్స్ కానీ? యా, వచ్చే ఎపిసోడ్స్ లో నాది అంటే ఇప్పుడు కార్తిక్ ఎలా అయితే తినకి బెస్ట్ ఫ్రెండ్, పృథ్వీకి బెస్ట్ ఫ్రెండ్, అలా మేఘనాకి సుజీ అని ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంది. దానితో కాన్వర్సేషన్ ఒకటి చూపించాము, ఒకటి కొంచెం. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మొత్తం మేఘనా ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా వస్తారు.
సో వాళ్ళతో ఒక సూపర్ ఫన్ ఎపిసోడ్ ఉంటది. సో మేఘ్నా ఫ్రెండ్స్ అండ్ ఆ వేరియేషన్ కనిపిస్తుంది. ఒక 20-year-old ఫ్రెండ్షిప్స్ అండ్ మెంటాలిటీ ఎట్లుంటది అండ్ ఒక 30-year-old పీపుల్ ఫ్రెండ్షిప్ ఆ డైనమిక్స్ ఎలా ఉంటది అన్న కాంట్రాస్ట్ వచ్చే ఎపిసోడ్స్ లో కనిపిస్తుంది. మీకు ఎప్పుడైనా అనిపించిందా ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ ఆ కామెడీ అదంతా ఉంది కదా కార్తిక్ ది, మీ ఇద్దరి కాంబినేషన్ లో ఐ మీన్ ఉందా, ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఒకవేళ లేకపోతారే నాకు లేదే అని ఫీల్ అయ్యావా? ఏది మేఘ్నా అండ్ కార్తిక్ కాంబినేషన్? ఐ థింక్ మేఘ్నా అండ్ కార్తిక్ కాంబినేషన్ లో ఎక్కువ ఉండదు అండ్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద డిఫరెన్స్ ఇన్ ద డైనమిక్ ఆఫ్ ఫ్రెండ్షిప్. కార్తిక్ ఫ్రెండ్షిప్ బ్యూటీ రావాలంటే అక్కడ పృథ్వీ ఉండాలి అండ్ పృథ్వీ ఫ్రెండ్షిప్ రావాలంటే కార్తిక్ ఉండాలి. సో ఐ థింక్ ఇంట్రొడక్షన్ అండ్ క్యాజువల్ టాక్ తప్ప ఎక్కువ ఇంటరాక్షన్ అండ్ ఎక్కువ డైనమిక్ ఉండదు. ఓకే, యా. సో డైరెక్టర్ గారు వీళ్ళిద్దరు మంచి బ్యూటిఫుల్ కపుల్, బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ ఇచ్చినా కూడా ఈ వెబ్ సిరీస్ కి మాత్రం కార్తిక్ అనే క్యారెక్టర్ లేకపోతే జనాలకి ఇంత ఎక్సైట్మెంట్ ఉండేది కాదు అని జనరల్ గా జనాల్లో ఇంత పర్సెంటేజ్ వీళ్ళని యాక్సెప్ట్ చేస్తే ఇంకొందరు కామెంట్ ఇష్టపడే వాళ్ళు కార్తిక్ ని యాక్సెప్ట్ చేస్తున్నారు. దీనికి ఎంతవరకు అగ్రీ అవుతారు మీరు? అంటే ఉందండి. అంటే ఇఫ్ యు సీ పృథ్వీ అండ్ మేఘనా ఎట్ వన్ ఫ్రేమ్ యు లవ్ దెమ్, మీకు చాలా బాగా అనిపిస్తుంది చూడంగానే. సిమిలర్లీ ఇఫ్ యు సీ కార్తిక్ అండ్ పృథ్వీ దట్ విల్ బి అనదర్ డైనమిక్స్ హౌ అనన్య హాస్ సెడ్. అది కూడా ఉంది. అంటే ఉంది, రెండు ఉన్నాయి. కార్తిక్ ని లవ్ చేసే వాళ్ళు ఉన్నారు, పృథ్వీ ఇంకా అనన్య అదే మేఘనాని లవ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో అగ్రీ అంటే ఐ అగ్రీ, ఐఎమ్ యాక్సెప్టింగ్ దట్. దట్స్ కామెడీ ఇష్టపడే ఆడియన్స్ అతన్ని లవ్ ని ఎమోషన్ ఇష్టపడే వాళ్ళు వీళ్ళిద్దరిని ఇష్టపడతారు. సో రెండు ఒకటే కాబట్టి జనాల్లోకి ఎక్కువగా వెళ్ళింది, బేసిక్ గా ఎక్కువగా వెళ్ళింది. అండ్ వీఆర్ హ్యాపీ దట్ వీ కెన్ కేటర్ లైక్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియన్స్. సో అన్ని ఉన్నాయి దాంట్లో. ఓకే, యా. సో ఫైనల్లీ అనన్య, మీకు ఎప్పుడైనా బయట ట్రావెలింగ్ లో గానీ అట్లా మీకంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు మీకు పరిచయమైన వాళ్ళతో కన్వర్సేషన్ చేసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? చికాకు అనిపిస్తుందా, లేదా ఏదైనా కొత్త విషయం తెలుసుకున్నట్టు అనిపిస్తుందా, ఇంట్రెస్టింగ్ గా ఉంటుందా, ఎలా అనిపిస్తుంది? ఐ థింక్ ఇలా ఏజ్ వాళ్ళతో మాట్లాడడం అంటే మా సెట్ లోనే చైతన్య గారితో మాట్లాడడం అండ్ మా అసిస్టెంట్ జయ గారు ఉన్నారు, తను కూడా కొంచెం మాకంటే కొంచెం ఏజ్ గ్యాప్ ఎక్కువ. సో పృథ్వీ కూడా నాకంటే కొంచెం ఏజ్ గ్యాప్ ఎక్కువ. అందరినీ ముసలోళ్ళని చేసేస్తుంది ఇక్కడ. సో వీళ్ళందరితో మాట్లాడినప్పుడు ఐ థింక్ మాట్లాడిన వెంటనే అరే ఏంటి వీళ్ళు అలా మాట్లాడుతున్నారని అయితే అనిపించదు. బట్ కొన్ని రెఫరెన్సెస్ ఆర్ కొన్ని టైప్ ఆఫ్ జోక్స్, కొన్ని జోక్స్ అర్థం కావు కదా, జోక్స్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా మారుతుంది జనరేషన్ కి. సో వీళ్ళు కొన్ని జోక్స్ చేసినప్పుడు అంటే ఏంటి, ఎందుకు, వై ఇస్ ఇట్ ఫనీ, ఆర్ ఏమైనా చిరంజీవి రెఫరెన్సెస్ అలా పాత స్టార్టింగ్ చిరంజీవి మూవీస్ రెఫరెన్సెస్ చెప్తే అదేంటి అలా మూవీ ఉందా, సో అలా డిఫరెన్స్ అనిపిస్తుంది అంతే. బట్ యాజ్ మెంటాలిటీ వైజ్ ఐ థింక్ ఎవ్రీవన్ ఇస్ ద సేమ్, అందరూ ఫ్రెండ్స్, అందరూ. మీ ఫేవరెట్ హీరో హీరోయిన్ ఎవరు? నా ఫేవరెట్ హీరో ఇస్ అల్లు అర్జున్, అంతే, చిన్నప్పటి నుంచి అంతే. అండ్ హీరోయిన్ అంటే నయనతార మేబీ. అలా ఎవరికి అంత ఫ్యాన్ ని కాదు, ఐ థింక్ ఒక్కొక్క మూవీలో ఒక్కొక్కల పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఓకే, సో మీరు మిమ్మల్ని ఫ్యూచర్ లో సినిమాలో హీరోయిన్ గా చూడొచ్చా, మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ నుంచి? తెలీదు, చూద్దాం. ఒకవేళ ఆఫర్ వస్తే యాక్సెప్ట్ చేస్తారా హీరోయిన్ గా? అంటే ఆఫర్ వస్తే హీరోయినా కాదా అన్న ఫ్యాక్టర్ కంటే స్క్రిప్ట్ ఎలా ఉంది, స్టోరీ ఎలా ఉంది అన్న ఫ్యాక్టర్ ఎక్కువ మేజర్ కాబట్టి యా, అలా ఏం పెట్టుకోలేదు హీరోయిన్ గానే చెయ్యాలి ఆర్ హీరోయిన్ కాకుండానే చెయ్యాలి అని. సో అంటే కొందరికి కొన్ని లిమిట్స్ ఉంటాయి, హీరోయిన్ గా నాకు సెట్ అవ్వదు, నేను చేయలేను, నాకు ఏదైనా మంచి క్యారెక్టర్ ఉంటే చేయగలుగుతాను అని ముందే ఓపెన్ గా చెప్పేస్తూ ఉంటారు. సో అందుకోసం ఈ క్వశ్చన్ అడగాల్సి వచ్చింది. నాకు ఇంకా క్లారిటీ లేదు, బట్ ఐ థింక్ చేయగలుగుతాను అనుకుంటా. ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ వస్తే అర్థమవుతుంది క్లియర్ గా. ఓకే, సో చైతన్య గారు, మీ పర్సనల్ లైఫ్ లో మీ ఫేవరెట్ హీరో ఎవరు? అంటే ఇందులో మాత్రం చిరంజీవి గారినే బాగా చూపించారు, మీ పర్సనల్ గా చెప్పండి. చిరంజీవి గారు అందరికీ ఇష్టం, పర్టికులర్ గా చిరంజీవి గారు ఇష్టము అని నథింగ్. అంటే అందరం అతన్ని చూసే, ఆయన్ని చూసే వి లెర్న్డ్ యాక్టింగ్. అంటే అట్లీస్ట్ ఫర్ మై ఏజ్ గైస్ యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ వచ్చేది ప్రాబ్లీ చిరంజీవి గారు చూసే వస్తుంది. అంటే దట్స్ వాట్ వి సా. బట్ అదర్ దెన్ చిరంజీవి గారు అంటే ఒక్కొక్క ఫేజ్ లో ఒక్కొక్కరు ఉండే. నాకు చిన్నప్పుడు జగవత్ బాబు గారు ఉండే, తర్వాత నాగార్జున ఉండే. నవ్ ఐ లైక్ వెంకటేష్ గారు సో మచ్, ఐ లైక్ హిస్ కామెడీ టైమింగ్. రీసెంట్లీ అంటే విజయ్ దేవరకొండ. ఒక మధ్యలో ఐ వాజ్ లైక్ ఫ్లిప్పింగ్ బిట్వీన్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ అల్లు అర్జున్.
So it was always varied, but uniform. And if I have to say, I know. సినిమాని బట్టి మీ టేస్ట్ చేంజ్ అవుతుంది హీరోస్. Yeah, Venkatesh Garante, I really, I mean, I have that comedy timing, and I wanted, if I want to explore some space, acting side gaani, నువ్వు నాకు నచ్చావు లేకపోతే అట్లాంటి what is this movie మన ఆడువారు మాటలకు అర్థాలు వేర్లే, ఇలాంటి కైండ్ ఆఫ్ అందులో వెంకటేష్ గారు చేసిన అట్లాంటి క్యారెక్టర్స్ ఎక్స్ప్లోర్ చేయాలని బాగా ఉంది. మీరు ఎవరిని చూసి నేను యాక్టర్ అవ్వాలి అంటే మనకు ఉంటుంది కదా ఇన్స్పిరేషన్? Had it in me from my childhood, obviously Chiranjeevi Gare. My mom was a big fan of him. అంటే సినిమాలో ఉన్నప్పుడు అప్పుడు టీవీలో వస్తుంటే we all used to sit and watch. ఇన్స్పిరేషన్ అయితే 100% చిరంజీవి గారు. దట్ ఈస్ అన్డౌటెడ్లీ, ఇంకా దానిలో వేరే థాట్ లేదు. బట్ ఆ ఇన్స్పిరేషన్ తర్వాత ఇంకా ముందుకు వస్తున్న కొద్దీ ఒక్కొక్కరిని చూసిన కొద్దీ ప్రాబ్లీ అప్పుడు చిరంజీవి తర్వాత కమల్ హాసన్ గారిని చూసి ఒక స్టేజ్ లో విపరీతంగా ఎగ్జైట్ అయినా, అసలు యాక్టర్ అయినా సంబడి కెన్ డూ దట్, ఇట్లా చేయొచ్చా అని ఉండేది. తర్వాత లేటర్ ఆన్ స్టేజెస్ ఇట్ చేంజ్. ఒక స్టేజ్ లో నాగార్జున గారు అంటే ఇంత బాగుంటారా, ఇంత హ్యాండ్సమ్ ఉంటారా, హౌ కుడ్ దట్ బి పాసిబుల్ అన్నట్టు. సో ఈ డిఫర్స్ ఫ్రమ్ ఏజ్ తో పాటు అలా చేంజ్ అవుతూ వచ్చింది. సో మీ ఉంటుంది కదా ఒక డ్రీమ్ రోల్, ఇలాంటి రోల్ నేను చేయాలి, ఏమి ఇష్టం అలాంటి డ్రీమ్ రోల్? ఆపద్ బాంధవుడులో అంటే నా పర్సనల్ గా ఫేవరెట్ వాజ్ ఆపద్ బాంధవుడులో చిరంజీవి గారు చేసినట్ల దట్ కైండ్ ఆఫ్, అంటే ఒక డ్రీమ్ రోల్ ఏదైనా చెప్పాలి అంటే ఐ వుడ్ సే దట్. బట్ అదర్వైజ్ ఐ వుడ్ వాంట్ టు ఎక్స్ప్లోర్ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు. హిందీలో రాజ్ కుమార్ రావు గారు కానివ్వండి, లేకపోతే ఆయుష్మాన్ ఖురానా, నవాజుద్దీన్, అట్లాంటి వాళ్ళు చేస్తారు మంచి రగ్గడ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ రోల్స్. అట్లాంటి చేయాలని బాగా ఇంట్రెస్ట్. బట్ ఐ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ ఫ్యూచర్, ఐ డోంట్ నో. బట్ వచ్చిన దాంట్లో మంచి చూస్ చేసుకొని చేస్తాను. బికాస్ ఇట్ షుడ్ బి అట్లీస్ట్ ఆన్ లెవెల్ విత్ 30 West 21, ఇఫ్ నాట్ మోర్ ఆర్ ఇఫ్ నాట్ లెస్. దీన్ని మ్యాచ్ చేయగలగాలి. బికాస్ నౌ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ హియర్, ఐ డోంట్ వాంట్ ఇట్ టు బి ఎనీ లెస్. సో యా, దట్స్ మై వ్యూ పాయింట్. సో పృథ్వీ గారు, సో మీకు ఎవరు ఫేవరెట్ డైరెక్టర్ అండి? ఎవరిని చూసి డైరెక్టర్ అవ్వాలి, సినిమా ఫీల్డ్ అవ్వాలి అని అనిపించింది? నాకు పర్సనల్లీ అంటే మిక్స్ ఆఫ్ డైరెక్టర్స్, తెలుగు అట్లానే కాకుండా మిక్స్ ఆఫ్ డైరెక్టర్స్. సో ఇక్కడైతే నాకు సుకుమార్ అంటే చాలా ఇష్టం. కల్ట్ ఫ్యాన్ ఆఫ్ సుకుమార్ అండ్ రాజమౌళి. అంటే రాజమౌళి బికాస్ లైక్ ఎయిమ్స్ బిగ్గర్ అండ్ రాజమౌళి గారు సారీ అంటే ఆయన లైక్ హీ డస్ లైక్ బిగ్గర్ అండ్ బిగ్గర్. సుకుమార్ గారు హ్యాస్ హిస్ ఓన్ ట్రాక్. సో అతను ఇంకా బయట అంటే పాల్ థామస్ ఆండర్సన్, ఇంకా మార్టిన్ స్కార్సెజీ అంటే చాలా ఇష్టం. ఈ 4 అంతే. ఓకే, అంటే ఇప్పుడు మీకు రాజమౌళి గారు అంటే ఇష్టం అన్నారు, ఆయనే ట్వీట్ చేశారు వెబ్ సిరీస్ గురించి. చూసినప్పుడు ఏమనిపించింది, ఫీలింగ్ ఎలా అనిపించింది? నేను యాక్చువల్గా డబ్బింగ్ లో ఉన్నా. సో నేను ఏదో బిజీగా పనిచేస్తూ ఉంటే నాకు మా కార్తిక్ క్యారెక్టర్ అతనే చెప్పాడు, మహేందర్ చెప్పాడు, ఇట్లా బ్రో చూడు బ్రో రాజమౌళి కమెంటెడ్ అనగానే అని చెప్పి నేను ఏదో పని చేసుకుంటున్నాను. అగైన్ టోల్డ్ మీ అండ్ హీ మేడ్ మీ సీ దట్. అప్పుడు చూసిన తర్వాత కొంతసేపు అంటే ఏం అర్థం కాలే, అంటే అది ఏంది, అది అట్లా అయింది, ఎట్లా వచ్చింది అంటే ఐ నో చాయ్ బిస్కెట్, ఐ నో దట్ తెలిసి అదంతా తెలుసు, బట్ హౌ కమ్ దిస్ హ్యాపెన్ సో క్విక్లీ అని అనుకున్నా. దాని తర్వాత చాలాసేపు అర్థం కాలే, దాని తర్వాత అలవాటు అయిపోయింది. సర్లే ఇలానే ఉంటదేమో, ఇంకా మంచిగా జరుగుతుంది, ఏదో జరగడం ఇట్లా జరగాలి చూడండి. సో ఫైనల్లీ మీ అందరికి ఆల్ ద వెరీ బెస్ట్. వచ్చే ఇప్పుడు ఏవైతే రాబోతున్నాయో ఎపిసోడ్స్ మీద మాకు కొంచెం ఎక్కువగా ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది ఎలా ఉంటుందో అనేసి. సో నాకు సెకండ్ ఎపిసోడ్ మాత్రం ఫేవరెట్ ఇప్పటి వరకు ఉన్న 3 episodes లో. సో మీ నుంచి ఇంకా మంచి వెబ్ సిరీస్ లో మీరు ఆగిపోకుండా ఇంకా బోల్డ్ అని సినిమాలో మీరు యాక్ట్ చేయాలి, బోల్డ్ అని సినిమాలను మీరు డైరెక్ట్ చేయాలి, మేము ఎంజాయ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.